గుడ్, ఎక్సలెంట్ సెంటిమెంట్, సూపర్ మెలోడీ డ్రామా, ఫ్యాంటాస్టిక్ ఫ్రేమింగ్, వెరీ గుడ్ ఫ్యామిలీ సెంటిమెంట్, అన్నీ సూపర్ హిట్. ఇది అసలు సిసలు సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా సూపర్ గా పండింది. అమృత విషయంలో మీరు ఇలాగే ఫాలో అవ్వండి అంటే నాకు దక్కాల్సింది దక్కితే మీ ఆయన్ని పువ్వుల్లో పెట్టి పంపిస్తాను. కృష్ణమూర్తి గారికి మీ చేత్తో తినిపించారుగా, ఇక అమృత వచ్చే వరకు తినకపోయినా బతికేస్తాను. పెట్టింది భోజనం కాదా ఆంటీ, సెంటిమెంట్. ఇక ఈ సెంటిమెంట్ సీన్ అయిపోయింది, బయలుదేరండి. బయలుదేరండి ఆంటీ, బయలుదేరండి. మావయ్య గారు కడుపు నిండా భోంచేశారుగా, హెల్త్ జాగ్రత్త, రెస్ట్ తీసుకోండి హ్యాపీగా, ఓకేనా? ఓకే వెళ్దాం పదండి. ఆంటీ ఒక్కసారి వదలండి బాబు, బాబు ఒక్కసారి మాట్లాడతాను బాబు. వీటితో మాట్లాడడానికి వీల్లేదు. ఒక్కసారి బాబు, ఒక్కసారి మాట్లాడతాను. ఒక్కసారి బాబు, నీకు దండం పెడతాను బాబు, ప్లీజ్. నీ తల్లి లాంటి దాన్ని బాబు, వదిలిపెట్టనివ్వండి. సాగర్, నువ్వు ఇక్కడున్నావేంటి సాగర్? అమృత కోసం నన్ను కూడా బంధించారంటీ. ఆంటీ, మీరు అంకుల్తో మాట్లాడిన మాటలని నాకు వినిపించాయి. అంకుల్ కోసం అమృతని విక్రమ్కి అప్పగించాలనే కదా నిర్ణయించుకున్నారు. ఈ విషయాలన్నీ అమృతకి ఇంకా తెలీదు. తెలిస్తే వాళ్ళ నాన్న కోసం తప్పకుండా వస్తుందంటీ. ఆంటీ, మీకు దండం పెడతాను, ఆ పని మాత్రం చేయకండి. మీ నిర్ణయాన్ని మార్చుకోండి ఆంటీ. కూతురు కష్ట సుఖాల గురించి ఏ రోజు పట్టించుకొని మీరు ఏ హక్కుతో ఈ పని చేయాలనుకుంటున్నారంటే? యమధర్మరాజు కూడా ఒక మనిషి ప్రాణం తీయడానికి న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం అనే చిట్టా చూసి చంపుతాడు. కానీ మీరు అమృత జీవితాన్ని అన్యాయం చేయకండి అంటే. ఆకలైతే పాము తన పిల్లల్ని తానే చంపుకుని తింటుందంటారు. మనం మనుషులు అంటే. నా అమృత నాకు దొరుకుతుంది. వస్తాను మామయ్య గారు. అమృత నా దుర్మార్గుడి చేతిలో పెట్టొద్దంటే. కావాలంటే మీరే ఇంత విషయం పెట్టి చంపేయండి అంటే. చంపేయండి అంటే. ఎవడ్రా వీడిని రూమ్ నుంచి తీసుకొచ్చింది? తీసుకెళ్ళండి. ఆంటీ, ఆంటీ, అమృతం తీసుకురావద్దంటీ. అంకుల్కి ఏం కాదు. ఈ రాక్షసుడి చేతిలో అమృత జీవితాన్ని బలి చేయకండి. నా మాట తీసుకెళ్ళండి రా. ఆంటీ, 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 ఆంటీ. రే రే వదలండి రా. రే వదలండి రా. అమృతకి అన్యాయం జరుగుతుంది, వదలండి రా. రే అమృత, ప్రపంచంలో నీ అంత దురదృష్టవంతురాలు ఎవరో ఉండి కన్న తల్లే నీ పాలటి కసాయిగా మారి నిన్న విక్రమ్కి బలివ్వాలనుకుంటాను. ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. అంటే మనకు చాలా మంది చాలా మాటలు చెప్తారు. ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో
మనమే డిసైడ్ చేసుకోవాలి. మీరు మంచి సెంటిమెంటల్ భార్య, ఏది చెయ్యాలో మీకు బాగా తెలుసు. మీరు మాట తప్పొద్దు, నేను మాట తప్పను. మీరు మాట తప్పితే నేను మాట తప్పుతాను. ఇక్కడ అంకుల్కి గురి పెడితే మీ ఇంట్లో వినిపిస్తుంది అంకుల్ చావు కేక. కళ్ళకంతలు కట్టి తీసుకెళ్ళండి. అలాగే బాయ్, పదండి. లక్ష్మి, భర్త క్షేమం కోరే భార్యగా నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీ మీద గౌరవంతో నువ్వు పెట్టిన అన్నం తిన్నాను. కానీ తండ్రిగా అమృత విషయంలో నా నిర్ణయం మాత్రం మారదు. అరే బండి ఆప్. ఎందుకు బాలు? బండి ఆపమని చెప్పానా? సరే నీ ఇష్టం. ఏమైంది బాలు? బస్ స్టాప్లో ఒక అమ్మాయిరా. రే బాలు, బండి 100 స్పీడ్లో వెళ్తున్నా అమ్మాయి కనిపిస్తే చాలు నీ లుక్ 200 స్పీడ్లో వెళ్ళి స్కాన్ చేస్తుంది. బస్ స్టాప్లో ఈ టైంలో అంటే ఫిగర్ ఏమో. అక్కడ కూర్చుంది వదినరా. నిజంగా వదిలేనా? వదినేరా కన్ఫర్మ్. మరి ఇంతసేపు డిస్కషన్ పెట్టావేంటి? రే వెనక్కి పోనీ. రే బాలు, ఆ గల్లీలో వెతుకుతాం పదండ్రా.
మీరెవరో నాకు తెలియదు కానీ సమయానికి వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. వెంగయ్య, నువ్వా? అవును, నేనే. ఆ రౌడీలు నన్ను చూస్తే మీరు నా దగ్గర ఉన్నారని తెలిసిపోతుంది. అందుకే ఈ హెల్మెట్ తీయలేదు. మీరున్న పరిస్థితుల్లో బయట తిరగటం చాలా ప్రమాదం. నేనున్నంత వరకు మీకేమీ భయం లేదు. ఇదే మా ఇల్లు. మిగతా వివరాలన్నీ ఇంట్లో మాట్లాడుకుందాం, పదండి. వెంగయ్య, మరి మేడం? అక్క హాస్టల్లో ఉంది. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఇంటికి రాదు. ఆ విషయం మీకు తెలుసు కదా, పదండి. రండి. కూర్చోండి. ముందు ఈ వాటర్ తాగండి. మీరేం టెన్షన్ పడొద్దండి. మీ రూమ్ చూపిస్తాను, రండి రండి. రండి. ఇదేనండి మీ రూము. బాత్రూంలో సోపు టవల్ పెట్టాను. ఎదుటి మనిషికి ఏం కావాలో అడిగి పెడతాం నాకు అలవాట్లేదండి. అడగకుండానే అర్థం చేసుకుని అరేంజ్ చేయటం నా స్టైల్. మీకు ఆకలిగా ఉంటుంది, పెరుగన్నం ఇక్కడే ఉంది, శుభ్రంగా తినండి. ఏంటండి ఇంకా టెన్షన్గా ఉంది కదా? అవును, మీకు అన్నయ్య గాని తమ్ముడు గాని ఎవరైనా ఉన్నారా? ఈ రోజు నుంచి ఈ తమ్ముడు వెంగయ్య ఉన్నాడండి. మీరు ఏమీ భయపడకండి. మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తెల్లవారుగానే సుబ్బలక్ష్మిని తీసుకొస్తాను. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వద్దండి, తమ్ముడికి అక్క నమస్కారం పెట్టకూడదు. మీ సమస్యలు కష్టాలు నాకు తెలుసు. మిమ్మల్ని కాపాడటం తమ్ముడిగా నా బాధ్యత కూడా. ఏడవకండి ప్లీజ్. భయంగా ఉంది వెంగయ్య. ఈ దురదృష్టవంతురాలకి ప్రేమతో ఎవరు సహాయం చేసినా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పాపం సుబ్బలక్ష్మి నా కోసం ఎంతో చేసింది. చివరి నిమిషంలో అన్నయ్య వదిన వచ్చి తనని... నాకు తెలుసండి, సుబ్బలక్ష్మి అన్నీ చెప్పింది. మీకు షెల్టర్ ఇచ్చినందువల్ల నాకు ఎటువంటి ప్రాబ్లమూ ఉండదు. మీరు బయట తిరిగితే ఎంత ప్రాబ్లమో నాకు తెలుసు. ఆ విక్రమ్ నర హంత కూడా అండి వాణ్ణి. సరే, ఇవన్నీ ఎందుకండి. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్. వెంగయ్య, ఏంటండి? నువ్వు డెన్కి వెళ్ళి సాగర్ గురించి తెలుసుకుంటానన్నావు కదా, వెళ్ళావా? వెళ్ళొచ్చానండి. మీ ఫ్రెండ్ సాగర్ విక్రమ్ బైచర్లోనే ఉన్నాడు. బట్ సేఫ్గానే ఉన్నాడు. నా గురించి చెప్పమని సాగర్ని ఎన్ని బాధలు పెడుతున్నాడో ఏమో. నన్ను కాపాడదామని వచ్చి విక్రమ్ బాయ్కి దొరికిపోయాడు. సాగర్ని ఏం చేస్తాడో ఏమో. ఆ విక్రమ్ మీకోసం ఏవైనా చేస్తాడు. ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని దారుణమైన పనులు చేస్తున్నాడు. చివరికి మీ నాన్న... ఈ విషయం అమృతకి చెప్పొద్దని సుబ్బలక్ష్మి చెప్పింది కదా. నాన్నంటున్నావేంటి? అది అది అదేం లేదండి. ఈ విషయం సుబ్బలక్ష్మి వచ్చాక ఉదయం డిస్కషన్ చేసుకుందాం. వెంగయ్య, నువ్వేదో దాస్తున్నా, అదేంటో చెప్పు. డెన్కి వెళ్ళొచ్చాక అన్ని విషయాలు చెప్తానన్నావు కదా. మీరు లేరు కదా అని అన్ని విషయాలు సుబ్బలక్ష్మికి చెప్పాను. కానీ ఒక్క విషయం మీకు చెప్పొద్దని చెప్పింది.
ఈ విషయం దాయకుండా ఉండలేను. ఇవాళ కాకపోతే రేపైనా మీకు తెలుస్తుంది. నిజం మీకు చెప్పేస్తాను. కానీ ఇలాంటి సమయాల్లోనే మీరు గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండాలి. విక్రమ్ బాయ్ మీ నాన్నని కిడ్నాప్ చేశాడు. మీరు విక్రమ్ బాయ్ దగ్గరికి వెళ్తేనే మీ నాన్నని వదిలేస్తాడు. అమృత, అమృత, మీ నాన్నగారికి ఏం కాదు అమృత. మా నాన్నని విక్రమ్ కిడ్నాప్ చేశాడా? ఏం కాదు అమృత, మేము ఉన్నాం కదా. లేదు వెంకయ్య, లేదు. లేదు అమృత. వదిలు. నన్ను వదిలు వెంకయ్య. అమృత, మీ నాన్నగారికి ఏమీ కాదు. వదిలు. మా నాన్నని ఏం కాదు అమృత, మేము ఉన్నాం కదా. ఏం కాదు అమృత. అయ్యో, నా మాట విను అమృత. అమృత, నేను చెప్పేది విను. మేము ఉన్నాం. విక్రమ్ ఏమీ చేయడు. మా నాన్న నాకు కావాలి.